హలో ఫ్రెండ్స్, మన పాత వీడియోస్ అన్నీ అందరూ చూసేస్తున్నారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈరోజు ఈ వీడియోలో 1 ఇయర్ ప్లస్ బేబీస్కి సిర్లెక్కి బదులుగా ఏ ఫుడ్ పెట్టాలో చూపిస్తున్నాను. ఇది చాలా న్యూట్రిషియస్, మంచి ఎనర్జీని ఇస్తుంది అండ్ మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1 కప్ అటుకులను తీసుకోండి. అటుకులు అనేవి మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అండ్ మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి. తర్వాత 1 కప్ ఫుల్ మక్ను తీసుకోండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది, సో మంచి ఎనర్జీ ఇస్తాయి. నెక్స్ట్ 1 కప్ ఓట్స్ తీసుకోండి. ఇందులో మినరల్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ కూడా 1:1 రేషియోలో తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అన్నీ సెపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫుల్ మొక్నాని డ్రై రోస్ట్ చేయండి. తరువాత ఓట్స్ని డ్రై రోస్ట్ చేయండి. నెక్స్ట్ అటుకుల్ని డ్రై రోస్ట్ చేయండి. ఈ 3 డ్రై రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టి చల్లగా అయ్యే వరకు ఉండండి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ డ్రై రోస్ట్ చేసిన అటుకులు, ఓట్స్, ఫుల్ మక్నా వేసి మంచిగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన తర్వాత మీకు ఏమైనా లంప్స్ లాగా ఉంటే జల్లెడలో జల్లించవచ్చు. నాకైతే అలా ఏమీ లేదు, మంచి ఫైన్ పౌడర్లా వచ్చింది. సో ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. ఒక బౌల్లో పిల్లలు తీసుకునే ఫుడ్ క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేనైతే ఈ వీడియోలో 3 to 4 స్కూప్స్ వేసాను. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం కన్సిస్టెన్సీ జారుగా ఉండేటట్టు మిక్స్ చేయండి. స్వీట్నెస్కి తగ్గట్టుగా పటికని పౌడర్ చేసి వేయండి. పంచదార వేయడం వల్ల కఫం పట్టే అవకాశం ఉంది, అందుకే పటికని తీసుకోండి. బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేయండి. స్వీట్నెస్ కోసం పైన డేట్స్ కట్ చేసి వేయండి. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే రెసిపీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్స్ అన్నీ ఉంటాయి, సో మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.